ఆయన పిలుచుకున్నాడు. రెండోది ఏంటంటే పిలుచుకున్నాడు. ఒకటి ఎన్నుకున్నాడు, రెండోది పిలుచుకున్నాడు. రెండో చాలా ఉంది. ఎన్నుకోవడం ఒక ఎత్తు అయితే పిలుచుకోవడం అసలైన ఎత్తు. మనందరినీ ఆయన ఎన్నుకుని పిలుచుకున్నాడు. ఏమని పిలుచుకున్నాడు? ఆయన కుమారులుగా పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన్ని మోసుకు వెళ్ళే ఆలయాలుగా పిలుచుకున్నాడు. ఆయన కలిగి ఉండి పరిశుద్ధంగా ఉండాలని మన దేహాన్ని ఆయన ఆలయంగా మార్చుకున్నాడు. అక్కడ ఆ గాడిదను ఆయన ఎన్నుకున్నాడు. ఎలా చెప్పగలరండి? జకరయ్య ప్రవక్తల ద్వారా ప్రవచింపబడిన ప్రవచనము నెరవేర్చబడాలంటే ఆ గాడిద కావాలి. అది జకరయ్య గ్రంథంలో దాదాపు 600 సంవత్సరాల క్రితమే జకరయ్య ప్రవచించింది యేసు ప్రభువారి మాట ద్వారా నెరవేర్చబడింది. ఆయన ఎన్నుకున్నాడు. రెండోది ఏం చేశాడు? పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిలుపు. ఇక్కడ కూర్చున్న మీ అందరిని కూడా ప్రభు ఎన్నుకోవడమే కాదు, ప్రభు పిలుచుకున్నాడు కూడా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపొంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈ లోకంలో ఉన్న వారందరినీ జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తు ప్రేమలో అందరినీ ఎన్నుకున్నాడు. అందరినీ ఆయన రక్తము ద్వారా అందరు సర్వ మానవాళి పాపం పోవాలని ఆయన రక్తాన్ని చిందించాడు. అయితే ఎన్నుకోబడిన వారు తర్వాత ఎక్కడికి వస్తున్నారు? పిలుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పిలుచుకున్నాడు. ఏమని పిలిచాడు దేవుడు మనందరినీ? ఇది మీ జీవితంలో మర్చిపోకూడదు. దేవుడు ఏమని పిలిచాడు? నా కుమారుడా, నా కుమార్తె. దానికన్నా ఉన్నతమైన పిలుపు ఏముందండి? ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఆయన మనల్ని పిలిచాడు. అందుకే అంటాడు కదా యోహాను సువార్త 1వ అధ్యాయంలో, నమ్మిన వారందరూ కూడా ఆయన కుమారులు అవుటకు ఆయన అనుగ్రహించెను. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతున్నారో అందరూ కూడా ఆయన కుమారులుగా పిలిచాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపొంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, ఆయన నిన్ను పిలిచాడు. ఆయన పిలుపు మర్చిపోకు. ఇది సేవా పిలుపు కాదు, ఇది రక్షణలోకి ఆయన నిన్ను పిలిచిన పిలుపు. ఏమని పిలిచాడు? నా కుమారుడా, నా కుమార్తె. మామూలు పిలుపు కాదండి ఇది. ఆయన వెళుతూ అంటాడు ఆ శిష్యులందరూ కూడా భయపడిపోతున్నారు, వణుక్కుపోతున్నారు. ఆయన ఉన్నంతకాలం బాగా తిరిగాం కదా, బాగా ఊర్లు తిరిగాం, మంచిగా తిరిగాం, ఎక్కడికి వెళ్ళినా భోజనానికి లోటు లేదు, ప్రజల యొక్క ఆహ్వానానికి లోటు లేదు, ఆతిథ్యానికి లోటు లేదు, అంతా బాగుంది. మరి ఈయన చనిపోయాడు, మరి ఏంటి పరిస్థితి? ఈయన చనిపోయి తిరిగి వెళ్ళిపోతున్నాడు, ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు వారితో చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టలేదు, నా ఆత్మను మీ దగ్గరికి పంపిస్తున్నాను అని చెప్పి పరిశుద్ధ ఆత్మను పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని ఎన్నుకున్న దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపొంది. హల్లెలూయా. చాలా రకాలైన పిలుపులు వినపడుతుంటాయి. నీకు సమస్య పిలుపులు వినపడుతుంటాయి, శోధన పిలుపు వినపడుతుంటుంది, శరీర ఆకర్షణ పిలుపులు వినపడుతుంటాయి, లోకములో అనేకమైన ఆ చెడు కార్యాలు చేయాలన్న పిలుపులు, నీ స్వరాలు వినపడుతుంటాయి. అయితే వాటన్నిటినీ ఎవరు అధిగమించగలరో తెలుసా? దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని స్థిర నిశ్చయిత కలిగిన వాడు మాత్రమే అధిగమించగలడు. దానియేలుకి అనేక రకమైన పిలుపులు వినపడ్డాయి. రాజు భోజనం తిను, రాజు భుజించే ఆహారం తిను, నువ్వు సౌందర్యంగా మార్చావు, నువ్వు బలవంతుడిగా మార్చావు, మంచి మంచి పిలుపులు వినపడ్డాయి. అయితే దానియేలు ఏం చేశాడు చెప్పినా? ఒకే ఒక మాట చెప్పాడు, ఆ భోజనము తిని నన్ను నేను అపవిత్రత చేసుకోను. ఎందుకో తెలుసా? దానియేలుకు ఒక మాట తెలుసు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే తమ మనసులో దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని చెప్పుంటారో, నేను చెప్తున్నాను కదా, ఈ లోకంలో సమస్య, శోధన, ఎటువంటి పిలుపులు వచ్చి నీ మనసులో అరిసినా నువ్వు కదలో కదా, కనీసం అవి నీ వెంట్రుకను కూడా కాల్చలేవు.